హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్లో మనకు హాస్టల్ వార్డెన్ ఉద్యోగాలకు గాను నోటిఫికేషన్ విడుదల చేయనట్లుగా జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం అయితే జరిగిందండి. సో ప్రిపరేషన్కి చాలా మంచి టైం అయితే ఉందండి. ఈ రోజే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి, ఓకేనా. మరి అభ్యర్థుల కోరిక మేరకు మన యాప్లో చాలా తక్కువ కాస్ట్లో దాదాపు 2,999 ఉన్నటువంటి కోర్స్ని కేవలము 799 రూపాయలకి అందజేస్తున్నామండి, ప్రారంభ ఆఫర్లో భాగంగా. మరి ఇందులో 1000కి పైగా క్లాసెస్ ఉంటాయండి. మీరు ఎనీ టైం ఎన్నిసార్లైనా వినవచ్చు. టెస్ట్ సిరీస్ ఉంటుందండి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సంబంధించిన పీడిఎఫ్, బిడ్ బ్యాంక్ పీడిఎఫ్ కూడా అందుబాటులో అయితే ఉంటుందండి, ఓకేనా. మరి ఇది కోర్స్ అనేది 2 సంవత్సరాల వ్యాలిడిటీతో మీకైతే అందజేస్తున్నాము. ఆల్మోస్ట్ 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కలిగినటువంటి ఫ్యాకల్టీ చేత క్లాసులు అయితే చెప్పించడం అయితే జరిగిందండి, ఓకేనా. ఇది సువర్ణ అవకాశము. ఈ రోజే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్. ఆఫ్టర్ లాంగ్ టైం వచ్చినటువంటి నోటిఫికేషన్ 250కి పైగా ఖాళీలను, ఓకేనా, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్గా మరి నియామకం చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇక మీ ప్రిపరేషనే లాస్ట్. ప్రతి ఒక్కరి దగ్గర మన కోర్స్ ఉండే విధంగా చూసుకోండి ఫ్రెండ్స్. ఈరోజే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి, ఓకేనా. మరి యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, డౌన్లోడ్ చేయండి వెంటనే. ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ. సో గైస్, ఈరోజు మనము ఏపీపీఎస్సి జాబ్ క్యాలెండర్ ద్వారా విడుదల చేసినటువంటి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ లేదా హాస్టల్ వార్డెన్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి సిలబస్ని, కంప్లీట్ సిలబస్ని టెస్ట్ సిరీస్ రూపంలో చాప్టర్ వైజ్గా ఈ రోజు నుంచి మన ఛానల్లో మరి అందరికీ కూడా అందచేయడం జరుగుతుందండి. సో ముఖ్యంగా ఎవరైతే ఇప్పటి వరకు మన యాప్లో కోర్స్ పర్చేజ్ చేశారో ప్రతిరోజు కూడా ఒక టెస్ట్ అయితే యాడ్ కావడం జరుగుతుంది. ప్రతిరోజు క్రమం తప్పకుండా ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. సిలబస్ చిన్న వర్డ్ కూడా మిస్ అవ్వకుండా ప్రతిదీ మీకు టెస్ట్ సిరీస్ రూపంలో మరి కోర్స్లో యాడ్ చేయడం జరుగుతుంది. ఇంకా ఎవరైనా కోర్స్ తీసుకున్నట్లయితే తప్పకుండా వెంటనే తీసుకోండి. ప్రతి ఒక్కరి దగ్గర మన కోర్స్ ఉండే విధంగా చూసుకోండి, మీకు 100% యూస్ఫుల్గా ఉంటుంది. మరి యాజ్ పర్ ద సిలబస్ ఈ టెస్ట్ సిరీస్ అయితే ఉంటుందండి 100%, అందులో డౌట్ లేదు. అంతేకాకుండా ఈ టెస్ట్ సిరీస్ అంతా కూడా ప్రామాణిక పుస్తకాలు, ముఖ్యంగా తెలుగు అకాడమీ పుస్తకాలు బేస్ చేసుకొని మీకైతే అందచేయడము జరుగుతుంది, ఓకేనా. ఒక్క బిట్ అనేది మిస్ అవ్వకుండా. సో మరి సిలబస్లో భాగంగా ఈరోజు మన టాపిక్ ఏంటి అంటే ఫౌండేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్, విద్యా పునాదులు అనేటువంటి టాపిక్లో భాగంగా ఇంట్రడక్షన్ అండి, భారత రాజ్యాంగము, ఓకేనా. చాప్టర్ 1 MCQs. ప్రతిరోజు ఒక టాపిక్ పైన క్లాస్ చెప్తాను MCQs రూపంలో. అది కూడా మీ సపోర్ట్ అయితే ఉండాలి ఫ్రెండ్స్. చాలామంది చూస్తున్నారు, వదిలేస్తున్నారు. బట్ చిన్న లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో గైస్, లేట్ చేయకుండా క్వశ్చన్ నెంబర్ 1 చూద్దాము. క్రింది వాక్యాలను పరిశీలించి సరైన వాటిని ఎంచుకోండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అండ్ చూస్ ద కరెక్ట్ వన్. ఆప్షన్ 1, సామాజిక న్యాయం సాధించడం అనేది భారత రాజ్యాంగం యొక్క ప్రధానమైన లక్ష్యము. నెక్స్ట్, భారత సమాజంలో అనాదిగా ఉన్న దురాచారాలను మరియు వివక్షతను నిర్మూలించడానికి రాజ్యాంగం ఎలాంటి కీలక అంశాలను ప్రతిపాదించలేదు. ఆప్షన్ 3, ప్రాథమిక హక్కులను కల్పించడం ద్వారా పౌరులకు ప్రశ్నించే తత్వాన్ని, వ్యక్తిగత స్వేచ్ఛను భారత రాజ్యాంగం కల్పించింది. ఆప్షన్ 4, ప్రాథమిక విధుల ద్వారా పిల్లలను బడికి పంపించే బాధ్యతను ప్రభుత్వాలపై మాత్రమే పెట్టింది. మరి క్రింది వాటిలో సరైన సమాధానం ఏంటండి? ఆప్షన్ బి, 1 మరియు 3 మాత్రమే సరైనది. 1 ఏంటండి? సామాజిక న్యాయం సాధించడం అనేది భారత రాజ్యాంగం యొక్క ప్రధానమైన లక్ష్యం అండి, ఓకేనా. 3వది, ప్రాథమిక హక్కులను కల్పించడం ద్వారా పౌరులకు ప్రశ్నించే తత్వాన్ని, వ్యక్తిగత స్వేచ్ఛను భారత రాజ్యాంగము కల్పించింది. 1 మరియు 3 సరైనవి. మరి 2 మరియు 4 ఎందుకు తప్పండి? చూద్దాం ఒకసారి. భారత సమాజంలో ఉన్న దురాచారాలను నిర్మూలించడానికి రాజ్యాంగము కీలక అంశాలను
ప్రతిపాదించిందండి. మనకు ప్రతిపాదించలేదు అని ఇచ్చారు, కానీ ప్రతిపాదించింది. కాబట్టి రెండవ తప్పు. అలాగే ఆదేశిక సూత్రాల ద్వారా పౌరులను విద్యావంతులను చేయడం, ప్రాథమిక విధుల ద్వారా పిల్లలను బడికి పంపించే బాధ్యత తల్లిదండ్రులపై పెట్టిందండి, ప్రభుత్వం పైన లేదు. ప్రభుత్వం కేవలము పాలసీలు మాత్రమే రూపొందిస్తుంది. ఓకేనా? కాబట్టి పిల్లలను బడికి పంపించే బాధ్యత ఎవరిపైన పెట్టింది? తల్లిదండ్రులపైన పెట్టింది. కాబట్టి 4వది తప్పు. కావున 1 మరియు 3 మాత్రమే నిజమండి. ఓకేనా? ఇక్కడ మనకు చూడండి, తెలుగు మరియు ఇంగ్లీష్లో కూడా ఉంటుందండి మన టెస్ట్ సిరీస్. కాబట్టి ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు కూడా మన టెస్ట్ సిరీస్ అయితే తీసుకోవచ్చు మన యాప్లో. ఓకే. క్వశ్చన్ నెంబర్ 2. రాజ్యాంగ ప్రవేశిక అంటే ప్రియాంబల్కు సంబంధించి క్రింది వాటిని జతపరచుము లేదా పరిశీలించుము. చూద్దాం. రిగార్డింగ్ ద ప్రియాంబుల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ కన్సిడర్ ద ఫాలోయింగ్. ఆప్షన్ 1, రాజ్యాంగ ప్రవేశిక అనే భావనను రష్యా దేశం నుంచి గ్రహించారు. ఆప్షన్ 2, భారత రాజ్యాంగ ప్రవేశికను రాజ్యాంగ పీఠిక, రాజ్యాంగ అవతారిక అనేటువంటి పేర్లతో కూడా పిలుస్తారు. ఆప్షన్ 3, 13 డిసెంబర్ 1946న జవహర్లాల్ నెహ్రూ రాజ్యాంగ పరిషత్లో లక్ష్యాలు ఆశయాల తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఆప్షన్ 4, నెహ్రూ తీర్మానం ఆధారంగా రూపొందించిన ప్రవేశికను 22 జనవరి 1947న రాజ్యాంగ పరిషత్ ఆమోదించింది. మరి క్రింది వాటిలో ఏవి నిజము, ఏవి తప్పు చూద్దాం. ఆన్సర్ ఆప్షన్స్ అండి. 2, 3, 4 నిజమండి. 1వది తప్పు. 1వది తప్పండి. ఎందుకు తప్పో చూద్దాము. ఓకేనా? మరి రాజ్యాంగ ప్రవేశికను రష్యా నుంచి తీసుకున్నామండి, తప్పండి. ఓకేనా? భారత రాజ్యాంగ ప్రవేశికను రాజ్యాంగ పీఠిక లేదా అవతారిక అనే పేర్లతో పిలుస్తారు. అండ్ 1946 డిసెంబర్ 13న జవహర్లాల్ నెహ్రూ గారు ఏం చేశారండి? లక్ష్యాలు ఆశయాలు తీర్మానం అనేటువంటి ఒక స్టేట్మెంట్ను ప్రవేశపెట్టారండి రాజ్యాంగంలో. చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారు ఈ బిట్. నెక్స్ట్, నెహ్రూ తీర్మానం ఆధారంగానే ప్రవేశికను 22 జనవరి 1947న రాజ్యాంగ పరిషత్ ఆమోదించి మన రాజ్యాంగానికి యాడ్ చేయడము జరిగింది. మరొకటవది ఎందుకు తప్పండి చూద్దాం. రాజ్యాంగ ప్రవేశిక అనేటువంటి భావనను రష్యా నుంచి తీసుకున్నామా? కాదండి, ఇకంచి అమెరికా నుంచి తీసుకోవడము జరిగింది. కాబట్టి ఒకటి తప్పు. నెక్స్ట్, నెహ్రూ ప్రవేశపెట్టిన లక్ష్యాలు ఆశయాలు తీర్మానాన్ని రాజ్యాంగ పరిషత్ భారత ప్రజలకు చేసిన పవిత్ర ప్రతిజ్ఞగా వర్ణిస్తారు. కావున 2, 3, 4 సరైనవిగా చెప్పుకోవచ్చు. ఏంటండి? రాజ్యాంగ పరిషత్ భారత ప్రజలకు చేసినటువంటి పవిత్ర ప్రతిజ్ఞగా పేర్కొంటారండి ఈ లక్ష్యాలు ఆశయాలు అనేటువంటి తీర్మానాన్ని. ఓకేనా? ఇంపార్టెంట్ అండి. క్వశ్చన్ నెంబర్ 3, ప్రవేశికలోని పదాలు మరియు వాటి అర్థాలకు సంబంధించి క్రింది వాటిలో సరైనవి ఏంటి? ప్రవేశిక మినీ కాన్స్టిట్యూషన్గా మనమైతే పేర్కొంటామండి దీన్ని. ఓకే, చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ కరెక్ట్ రిగార్డింగ్ ద వర్డ్స్ ఇన్ ద ప్రియాంబుల్ అండ్ ద మీనింగ్స్. చూద్దాం. 1976లో చేసిన 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రవేశికలో సమగ్రత, లౌకిక, సామ్యవాద అనే పదాలను చేర్చారు. ఎప్పుడండి? 42వ రాజ్యాంగ సవరణ ద్వారా. ఆప్షన్ 2, భారత ప్రజలమైన మేము అనే భావన ఆధారంగా భారత రాజ్యాంగానికి ప్రజలే మూలాధారమని అర్థము. నెక్స్ట్, సార్వభౌమత్వము అనగా భారతదేశము ఇతర దేశాలపై ఆధారపడి తన విధానాన్ని రూపొందించుకోవడం. ఆప్షన్ 4, సామ్యవాదం అనే పదాన్ని ప్రవేశికలో 1976లో చేర్చలేదు. మరి ఏది నిజమండి? ఇందులో ఏది తప్పు? ఆప్షన్ ఏ, 1 మరియు 2 మాత్రమే నిజమండి. ఓకేనా? 3, 4 తప్పు. చూద్దాం ఎందుకు నిజమే ఎందుకు తప్పు అనేది. సార్వభౌమత్వం అనగా ఏ ఇతర దేశాల లేదా శక్తులపై ఆధారపడకుండా భారతదేశం స్వేచ్ఛాపూర్వకంగా తన విధానాన్ని రూపొందించుకోవడం మరియు నిర్ణయాలు తీసుకోవడం. కాబట్టి 2వది తప్పు. 1 మరియు మనకు 3వది తప్పు. 1 మరియు 2 మాత్రమే నిజం. ఓకేనా? మరి సామ్యవాద అనే పదము 1976 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చబడింది. సో దీనిని
దీని అర్థము సామాజిక అసమానతలను రూపుమాపి సమాజ స్థాపన ధ్యేయంగా కలిగి ఉండడం. కాబట్టి 4వది కూడా తప్పుగా మనమైతే చెప్పుకోవచ్చు. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్, లౌకికవాదము మరియు ప్రజాస్వామ్యం గురించి క్రింది వాక్యాలను పరిశీలించండి. లౌకికవాదము మరియు ప్రజాస్వామ్యం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అబౌట్ సెక్యులరిజం అండ్ డెమోక్రసీ. ఆప్షన్ 1, లౌకిక అనగా రాజ్యానికి ప్రత్యేకమైన మతమంటూ ఉండదు మరియు పాలనలో మత ప్రాధాన్యత ఉండదు. ఆప్షన్ 2, ప్రభుత్వానికి తనకై ఒక మతం ఉండదు. విభిన్న మతాలకు చెందిన ప్రజలు నివసిస్తుండే వ్యవస్థే సెక్యులరిజం అని డిడి బసు చెప్పారు. ఆప్షన్ 3, ప్రజాస్వామ్యం అనే పదానికి మూలం లాటిన్ భాషలోని డెమోస్, క్రోషియా అనే పదాలు మూలము. ఆప్షన్ 4, ప్రజలు తమ కోసం తాము ఏర్పరచుకుని తామే నడుపుకునే ప్రభుత్వం అని అబ్రహాం లింకన్ అన్నారు. మరి సరైనవి ఏంటండి క్రింది వాటిలో? ఆప్షన్ సి, 1, 2, 4 కరెక్ట్ అండి. 1, 2, 4 కరెక్ట్. 3వది తప్పు. ఓకేనా? లౌకిక అనగా ఏంటండి? సో ఏ రాజ్యానికి అంటే ఇక్కడ దేశం అనే అర్థం. ఏ దేశానికి కూడా మత ప్రాధాన్యత ఉండదు. అంటే ప్రభుత్వం దృష్టిలో అందరూ కూడా సమానమే. ఓకేనా? నెక్స్ట్ చూసినట్లయితే 2వది, ప్రభుత్వానికి తనకే ఒక మతం ఉండదు, విభిన్న మతాలకు చెందిన ప్రజలు నివసిస్తుండే వ్యవస్థ సెక్యులరిజం అని డిడి బసు పేర్కొన్నారండి. ఇక్కడ 3వ తప్పు చూడండి. ప్రజాస్వామ్యం అనే పదానికి మూలం లాటిన్ భాషలోని డెమోక్రసీ అనేది తప్పు. ఓకేనా? ప్రజలు తమ కోసం తాము ఏర్పరచుకుని తామే నడుపుకునే ప్రభుత్వమే అని అబ్రహాం లింకన్ అన్నారు. ఓకేనా? అంటే గవర్నమెంట్ ఆఫ్ ది పీపుల్, బై ది పీపుల్ అండ్ ఫర్ ది పీపుల్. చూద్దాం, ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. ప్రజాస్వామ్యము అనే పదానికి మూలము గ్రీకు భాషలోని డెమోస్, ప్రజలు, క్రొయేషియా, పాలన అనే పదాలు. ఇది లాటిన్ కాదండి. ఓకేనా? అందుకే ఇక్కడ తప్పిచ్చారు. అధికారము ప్రజల చేతులలో ఉండే ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్యం అంటారు. కావున 3వది కూడా తప్పుగా మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, న్యాయము మరియు గణతంత్ర రాజ్యం గురించి క్రింది వాటిలో ఏది నిజము? న్యాయము మరియు గణతంత్ర రాజ్యం గురించి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ రిగార్డింగ్ జస్టిస్ అండ్ రిపబ్లిక్? ఆప్షన్ 1, గణతంత్ర రాజ్యం అనగా దేశాధినేతను రాష్ట్రపతి వంశపారంపర్యంగా ఎన్నుకోవడము. ఆప్షన్ 2, న్యాయం అనే అంశాన్ని రాజ్యాంగ నిర్మాతలు రష్యా రాజ్యాంగం నుంచి స్వీకరించారు. ఆప్షన్ 3, అంటరానితనాన్ని నిషేధించడం, బాలకార్మిక వ్యవస్థను నిషేధించడం, సామాజికంగా వెనుకబడిన వర్గాలకు విద్య, ఉద్యోగాలలో అవకాశం కల్పించడం, సాంఘిక న్యాయం సాధించడం కోసం చేపట్టిన చర్యలు. ఆప్షన్ 4, ఆర్థిక న్యాయం అనగా సంపద పంపిణీలో అసమానతలు పెంచడం. ఏవి సరైనవండి ఇందులో? ఆప్షన్ సి, 2 మరియు 3 మాత్రమే సరైనదండి. 2 ఏంటి చూద్దాం. న్యాయం సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాలు. న్యాయం అనేటువంటి అంశాన్ని రాజ్యాంగ నిర్మాతలు ఎక్కడి నుంచి స్వీకరించారండి? రష్యా రాజ్యాంగం నుంచి స్వీకరించాము. ఇంపార్టెంట్ పాయింట్. ఓకేనా? నెక్స్ట్ 3, అంటరానితనాన్ని నిషేధించడం, బాలకార్మిక నిషేధము, సామాజికంగా వెనుకబడిన వర్గాలకు విద్యా ఉద్యోగాల్లో అవకాశాలు కల్పించడం, సాంఘిక న్యాయం సాధించడం కోసం చేపట్టిన చర్యలుగా చెప్పుకోవచ్చు. ఓకేనా? సో రిమైనింగ్ తప్పేంటో అవి సరైనవి చూద్దాము. గణతంత్ర రాజ్యం అనగా దేశాధినేతను వంశపారంపర్యంగా కాకుండా ప్రజలచే ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఎన్నుకోవడం. కాబట్టి 1వ తప్పిచ్చారు. 1వది ఏమి ఇచ్చారు మనకు? సో దేశాధినేతను వంశపారంపర్యంగా ఎన్నుకోవడం. అలాంటప్పుడు ఏమవుతుంది? అది రాజరిక వ్యవస్థ అవుతుంది, ప్రజాస్వామ్యం కాదు. ఓకే. ఆర్థిక న్యాయం అనగా అసమానతలు తొలగించి సమాన ప్రాతిపాదికపై సంపద పంపిణీ, పేదరిక నిర్మూలన చేయడం. కాబట్టి 4వ తప్పు. నెక్స్ట్, పౌరులందరికీ లింగ, మత, కుల భేదం లేకుండా ఓటు హక్కు కల్పించడం రాజకీయ న్యాయము. నెక్స్ట్ వన్ చూద్దాం. విద్యా హక్కు, చారిత్రక నేపథ్యం మరియు రాజ్యాంగ సవరణలపై క్రింది వాటిని జతపరచము.
మ్యాచ్ ఆర్ కన్సిడర్ ద ఫాలోయింగ్ రిగార్డింగ్ ద హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ది రైట్ టు ఎడ్యుకేషన్ అండ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్. చూద్దామండి. ఆప్షన్ 1, 86వ రాజ్యాంగ సవరణను 2002లో చేయడం ద్వారా ప్రాథమిక విద్యను ప్రాథమిక హక్కుగా 21A ఆర్టికల్లో పొందుపరిచారు. ఎందులో అండి? 21A ఆర్టికల్లో. ఆప్షన్ 2, స్వాతంత్రానికి పూర్వము విద్యా హక్కుగా ఉండాలని 1882లో గోపాలకృష్ణ గోఖలే హంటర్ కమిషన్ నివేదిక సమర్పించారు. ఆప్షన్ 3, 1950 జనవరి 26న అమల్లోకి వచ్చిన రాజ్యాంగంలో 6 నుంచి 14 ఏళ్లలోపు పిల్లల ఉచిత విద్య గురించి 4వ భాగంలో 45వ నిబంధనలో పొందుపరిచారు. ఆప్షన్ 4, 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా శ్రీమతి ఇందిరాగాంధీ ప్రభుత్వం విద్యను రాష్ట్ర జాబితా నుంచి ఉమ్మడి జాబితాలోకి చేర్చారు. సరైన సమాధానం ఏంటండి ఇందులో? ఆప్షన్ సి, 1, 3, 4 సరైనవండి. 1, 3, 4 రెండవది తప్పు. ఒకటేంటి? 86వ రాజ్యాంగ సవరణను 2002లో చేశారండి. దీని ద్వారా ఏం చేశారు? ప్రాథమిక విద్యను ప్రాథమిక హక్కుగా 21A ఆర్టికల్లో పొందుపరిచారు. రెండవది తప్పు. రెండవది కరెక్ట్ ఏంటో కూడా చూద్దాం. ఓకే, 1950 జనవరి 26న అమల్లోకి వచ్చిన రాజ్యాంగంలో 6 నుంచి 14 ఏళ్లలోపు పిల్లల ఉచిత విద్య గురించి 4వ భాగంలో 45వ నిబంధనలో పొందుపరిచారు. ఆప్షన్ 4, 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా శ్రీమతి ఇందిరాగాంధీ గారు మరి విద్యను ఏం చేశారు? రాష్ట్ర జాబితా నుంచి ఉమ్మడి జాబితాలోనికి చేర్చారు. ఇలా ఉమ్మడి జాబితాలో చేర్చడం ద్వారా ఏమవుతుందండి? ఉమ్మడి జాబితాలో ఉన్న అంశాలపైన కేంద్రం చట్టాలు చేయొచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కూడా చట్టాలు చేయవచ్చు. మరి తప్పుగా ఉన్నవేంటో చూద్దాం. స్వతంత్రానికి పూర్వము విద్యా హక్కుగా ఉండాలని, విద్య ఒక హక్కుగా ఉండాలని తొలిసారిగా ఎవరండి? మహాత్మా జ్యోతిబా పూలే 1882లో పేర్కొన్నారు. హంటర్ కమిషన్కు నివేదిక కూడా సమర్పించారు. కాబట్టి గోఖలే కాదు, మనకు ఆప్షన్లో గోఖలే అని ఇచ్చారు. కాబట్టి రెండో తప్పు. ఓకే, 1910లో గోపాలకృష్ణ గోఖలే ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో నిర్బంధ విద్య మీద ఒక తీర్మానం ప్రవేశపెట్టారు. సో విద్య ద్వారానే సామాజిక న్యాయం సాధించడం అనేది ప్రధాన ఆశయంగా రాజ్యాంగ నిర్మాతలు మన రాజ్యాంగంలో మరి తయారు చేయడం అయితే జరిగింది. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. నెక్స్ట్ వన్, క్రింది అంశాలను పరిశీలించి సరైన వాటిని ఎంచుకోండి. ఆప్షన్ 1, రాజ్యాంగం ప్రధానంగా 6 విలువలపై దృష్టి సారిస్తుంది. ఆప్షన్ 2, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధ్యక్షతన ఏర్పడిన ముసాయిదా కమిటీ 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల పాటు శ్రమించి రాజ్యాంగాన్ని రచించింది. ఆప్షన్ 3, రాజ్యాంగ పరిషత్ దీనిని 1949 జనవరి 26న ఆమోదించింది. నెక్స్ట్, దేశాన్ని ఎలా పరిపాలించాలి, పౌరుల హక్కులను మరియు ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఎలా ఉండాలి అనే దానికి రాజ్యాంగం దిశానిర్దేశం చేస్తుంది. సరైన సమాధానం ఆప్షన్ బి, 1, 2, 4 సరైనవి. మూడవ తప్పు. ఏంటది? 1, 2, 4 సరైనవి. ఒకటేంటి? భారత రాజ్యాంగము 6 విలువలపై దృష్టి సారిస్తుంది. ప్రజాస్వామ్యము, సమానత్వం, లౌకికవాదం వంటి అంశాలు. రెండవది కూడా సరైనదే. అంబేద్కర్ గారు ముసాయిదా కమిటీ అధ్యక్షుడి హోదాలో రాజ్యాంగాన్ని ఎంత కాలంలో రచించారండి? 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు. ఇక్కడ మూడవది తప్పండి మనకి. ఓకేనా? మూడవది ఏంటి? సో మనం సరైనది చూద్దాం. 4 చూద్దాం. దేశాన్ని ఎలా పరిపాలించాలి, పౌరుల హక్కులు మరియు ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఎలా ఉండాలనే దానిని రాజ్యాంగం దిశానిర్దేశం చేస్తుంది. సో చూద్దాం. మూడో తప్పండి. ఎందుకో చూద్దాం. రాజ్యాంగ పరిషత్ దీన్ని 1949 నవంబర్ 26న ఆమోదించింది. మరో 1950 జనవరి 26న అమల్లోకి తేవడం అయితే జరిగింది. ఇంపార్టెంట్. నెక్స్ట్, భారత రాజ్యాంగ నిర్మాణము మరియు ప్రవేశిక గురించి సరైన వాటిని గుర్తించండి. ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ద స్ట్రక్చర్ అండ్ ద ప్రియాంబుల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఆప్షన్ 1, అమల్లోకి వచ్చినప్పుడు ఇందులో
395 నిబంధనలు, 8 షెడ్యూల్స్, 22 అధ్యాయాలు ఉండగా ప్రస్తుతము సుమారు 448 నిబంధనలు ఉన్నాయి. ఆప్షన్ 2, ఇది ప్రపంచంలోని అతిపెద్ద లిఖిత రాజ్యాంగము. ఆప్షన్ 3, ప్రవేశిక అనే భావనను బ్రిటన్ రాజ్యాంగం నుంచి గ్రహించారు. ఆప్షన్ 4, డిసెంబర్ 13, 1946న జవహర్లాల్ నెహ్రూ ప్రవేశపెట్టిన లక్ష్యాలు, ఆశయాల తీర్మానం ఆధారంగా ప్రవేశికను రూపొందించారు. ఏవి సరైనవండి ఇందులో? ఆప్షన్ ఏ 1, 2, 4 సరైనది, 3వది తప్పండి. ఓకేనా. ప్రవేశిక అనే భావనను బ్రిటన్ రాజ్యాంగం నుంచి స్వీకరించామండి, తప్పండి. ఎక్కడి నుంచి స్వీకరించామని చూద్దాం. 3వ తప్పు, ప్రవేశికను ఎక్కడి నుంచి తీసుకున్నాము? అమెరికా రాజ్యాంగం నుంచి గ్రహించాము. సో మిగతావన్నీ కూడా సరైనవే. 2వది తప్పు, ఎందుకంటే మనం అమెరికా నుంచి తీసుకున్నాము అది. నెక్స్ట్, ప్రవేశిక సవరణలు మరియు ఆశయాలకు సంబంధించి క్రింది వాటిలో సరైనవి ఏంటి? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ కరెక్ట్ రిగార్డింగ్ ద అమెండ్మెంట్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ది ప్రియాంబుల్? చూద్దాం. రాజ్యాంగ పరిషత్ నెహ్రూ తీర్మానాన్ని 1947 జనవరి 22న ఆమోదించింది. ఆప్షన్ 2, నెహ్రూ తీర్మానాన్ని భారత ప్రజలకు చేసిన పవిత్ర ప్రతిజ్ఞగా వర్ణించారు. కరెక్ట్. 1976లో చేసిన 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రవేశికలో పదాలను కొత్తగా చేర్చారు. ఆప్షన్ 4, సవరణ ద్వారా సామ్యవాద, లౌకిక, సమగ్ర అనేటువంటి 3 పదాలను చేర్చారు. సరైనది ఆప్షన్ సి అండి. 1, 3, 4 సరైనదండి, 2 తప్పు. చూద్దాం. మరి రాజ్యాంగ పరిషత్ నెహ్రూ తీర్మానాన్ని ఎప్పుడు ఆమోదించిందండి? 1947 జనవరి 22న. సో నెహ్రూ తీర్మానాన్ని భారత ప్రజలకు చేసిన పవిత్ర ప్రతిజ్ఞగా వర్ణించారనేది తప్పండి. 3వది, 1976లో చేసిన 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రవేశికలో పదాలను కొత్తగా చేర్చారు. ఓకే. నెక్స్ట్ ఆప్షన్ 4, మరి ఈ సవరణ ద్వారా సామ్యవాద, లౌకిక, సమగ్ర అనే 3 పదాలను చేర్చారు. చూద్దాం. సో 2వ తప్పండి. ఎందుకు? నెహ్రూ తీర్మానాన్ని భారత ప్రజలకు చేసిన పవిత్ర ప్రతిజ్ఞగా వర్ణించారు. ఓకేనా. నెక్స్ట్ వన్, ప్రవేశికలోని కీలక పదాలు, వాటి అంతరార్థంపై సరైన వాటిని జతపరచండి. మ్యాచ్ ఆర్ ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్స్ ఆన్ అ కీవర్డ్స్ ఇన్ ప్రియాంబుల్ అండ్ దే మీనింగ్స్. చూద్దాం. ఆప్షన్ 1, భారత ప్రజలమైన మేము అనగా రాజ్యాంగానికి, ప్రభుత్వానికి ప్రజలే మూలాధారము. సార్వభౌమ అనగా ఇతర దేశాలపై ఆధారపడకుండా స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అధికారం. ఆప్షన్ 3, సామ్యవాదం అనగా సమాజంలో సంపదను అసమానంగా పంచడం. ఆప్షన్ 4, ప్రభుత్వానికి తనకై ఒక మతం ఉండదని తెలిపేదే లౌకికవాదం అని డిడి బస్సు ప్రకారము. ఏవి సరైనవండి? ఆప్షన్ ఏ 1, 2, 4 సరైనదండి, 3వ తప్పు. ఎందుకండి? సామ్యవాదం అనగా సమాజంలో సంపదను అసమానంగా పంచుతారా? లేదు, సమానంగా పంచాలి. ఓకేనా. సో మరి భారత ప్రజలమైన మేము అనే వర్డ్కి అర్థం ఏంటి? మరి ప్రజల చేతినే ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి. సార్వభౌమాధికారం అంటే ఇతర దేశాలపై ఆధారపడకుండా మన నిర్ణయాలు మనమే తీసుకోవడం. సామ్యవాదం అంటే ఏంటి? సంపదను సమానంగా పంచడం. ప్రభుత్వానికి తనకి ఒక మతం ఉంటుందండి? ఉండదండి. ప్రభుత్వం దృష్టిలో అందరూ సమానమే. దాన్నే లౌకికవాదంగాని డిడి బస్సు గారు పేర్కొన్నారు. ఓకేనా. సో గైస్, మరి ఇది రోజుకు సంబంధించినటువంటి చాలా చాలా ముఖ్యమైన క్లాస్. చూసారు కదండి క్వశ్చన్స్ ఎంత స్టాండర్డ్గా ఉన్నాయో. మీకు ఎలాంటి క్వశ్చన్ అయినా రాని పేపర్లో అవలీలగా ఆన్సర్ చేయగలరు. వీటిని మీరు కరెక్ట్గా ప్రిపేర్ అవుతాయి. కావున ప్రతి ఒక్కరు మన కోర్స్ తీసుకోండి ఫ్రెండ్స్. అందులో ఈ యొక్క టెస్ట్ సిరీస్ అనేది యాడ్ చేస్తాను. ఇంకా ఈ టాపిక్లో చాలా క్వశ్చన్స్ ఉన్నాయండి. సో అవన్నీ కూడా మీకైతే యాప్లో అయితే అప్డేట్ చేయడము జరుగుతుంది. ఓకేనా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.